ఆరోగ్యం అంటే ఏంటి? దీనికి ఒక నిర్వచనం ఉంది. సమదోషా సమ అగ్నిచ్చ సమధాతు మలక్రియా ప్రసన్న ఆత్మ ఇంద్రియమణ స్వస్థ్య ఇత్యాభిధీయతే. మన శరీరము 3 రకాల పదార్థాలతో ఏర్పడింది. పంచభూతాల ద్వారా ఏర్పడ్డ ఈ శరీరము, ఈ పంచభూతాల్లో ఆకాశము, వాయువు కలిసి వాతంగా, అగ్ని పిత్తంగా, జలము పృథ్వీ కలిసి కఫంగా మారాయి. ఈ 3 కలిసి జీవ పదార్థం ఏర్పడింది. ఆ జీవ పదార్థం నుంచే ఈ మానవ శరీరం కూడా ఏర్పడింది. అంటే ఈ మానవ శరీరము వాతము, పిత్తము, కఫము అనే 3 పదార్థాల ద్వారా ఏర్పడింది. ఇందులో ఈ వాతము ఎక్కువైనా, పిత్తం ఎక్కువైనా, కఫం ఎక్కువైనా అది వ్యాధిగా పరిగణించబడుతుంది. ఈ శరీరాన్ని నిర్మించిన ఈ 3 తత్వాలు శరీర నిర్మాణంలో ఎంత అవసరమో అంత ఉండొచ్చు. అందులో ఏది ఎక్కువైనా దాన్ని ప్రకోపం అంటారు. వాతం ఎక్కువైతే వాతం ప్రకోపించిందని, పిత్తం ఎక్కువైతే పిత్తం ప్రకోపించిందని, కఫం ఎక్కువైతే కఫం ప్రకోపించిందని అంటారు. ఈ వాత పిత్త కఫాలు పుట్టుక నుండే ఉంటాయి, పుట్టుకతో వస్తాయి. కొంతమంది లోపల వాతం ఎక్కువ ఉంటుంది, కొంతమందిలో పిత్తం ఎక్కువ ఉంటుంది, కొంతమంది లోపల కఫం ఎక్కువ ఉంటుంది. అలా పుట్టుకతో వచ్చిన వాటికి సంబంధించిన వ్యాధులు కూడా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. పిత్త స్వభావంతో పుట్టారనుకోండి, పిత్తానికి సంబంధించిన వ్యాధులు ఎక్కువగా వస్తాయి, తొందరగా ఆ వ్యాధులు దాడి చేస్తాయి. వాత ప్రకృతితో పుట్టారనుకోండి, వాత వ్యాధులు తొందరగా అటాక్ చేస్తాయి. అదేవిధంగా కఫ ప్రకృతితో పుడితే కఫ వ్యాధులు ఎక్కువ. మంచి శరీరం అంటే వాతము, పిత్తము, కఫము సమస్థితిలో ఉండాలి. ఏది ప్రకోప స్థితిలో ఉండదు. ప్రకోపించినప్పుడు వాతం ప్రకోపిస్తే వాతాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి, పిత్తం ప్రకోపిస్తే పిత్తాన్ని తగ్గించాలి, కఫం ప్రకోపిస్తే కఫాన్ని తగ్గించాలి. ఇవి సమంగా ఉంటే ఆరోగ్యం అని చెప్తుంది నిర్వచనం. ఆరోగ్య యొక్క నిర్వచనం సమదోషాహ, ఈ 3 సమంగా ఉండాలి. ఎవరు ఆరోగ్యవంతుడు? మొదలైతే ఈ 3 సమంగా ఉండాలి, వాతము, పిత్తము, కఫము. సమ అగ్నిచ్చ, సమాగ్నిచ్చ అంటే శరీరం లోపల అగ్ని ఇది క్రియలు జరగడానికి ముఖ్యమైనది. ఇది ఎక్కువ అయినా హైపర్ అవుతుంది, తక్కువ అయితే హైపో అవుతుంది. ఇది కూడా సమతా స్థితిలో ఉండాలి. అగ్ని ఎక్కువ ఉన్నా, అగ్ని తక్కువ ఉన్నా శరీరంలో అనారోగ్యం ఏర్పడుతుంది. సమదోషా సమ అగ్నిచ్చ సమధాతు మలక్రియా. సమధాతు, శరీరం లోపల 7 ధాతువులు ఉన్నాయి. రసము, రక్తము, మాంసము, మేధ, ఎముక, మజ్జ, రజోవీర్యాలు. మనం తిన్న ఆహారము కొంత రసంగా మారుతుంది, రసం నుంచి కొంత భాగము రక్తంగా మారుతుంది, రక్తం నుంచి కొంత భాగం మాంసంగా మారుతుంది, మాంసం నుంచి కొంత భాగం మేధగా మారుతుంది, మేధ నుంచి కొంత భాగం ఎముకగా మారుతుంది, ఎముక నుంచి కొంత భాగం మజ్జగా మారుతుంది, మజ్జ నుంచి రజోవీర్యాలు మారుతుంది. ఇవి సమంగా
మనం తిన్న ఆహారం లోపల ఎంత రసం ఏర్పడాలి, ఎంత రక్తం ఏర్పడాలి, ఎంత మాంసం ఏర్పడాలి, ఎంత మేధ ఏర్పడాలి, మేధ అంటే క్రొవ్వు, ఎంత ఎముక ఏర్పడాలి అంటే కాల్షియం, ఎంత మజ్జ ఏర్పడాలి, అందులో నుంచి రజోవీర్యాలు ఏర్పడాలి. దీనికి ఒక సమతాస్థితి ఉంటుంది. ఆ స్థితిలో అవి ఉన్నప్పుడే, ఈ ధాతువులు ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. మలక్రియలు కూడా సమంగా ఉండాలి. అంటే ఎక్కువగా ఉండద్దు, తక్కువగా ఉండద్దు. మలక్రియలు ఏమున్నాయి? మలక్రియలు, చర్మం కూడా ఒక మలాన్ని విసర్జించే అంగమే. మలాన్ని చెమట ఒక మలమే, మలము ఒక మలమే, మూత్రము ఒక మలమే. తర్వాత ఇంకా కూడా మనము ముక్కు ద్వారా కార్బన్ డైఆక్సైడ్ వదులుతున్నాము. చెవుల నుండి, కళ్ళ నుండి, పళ్ళ నుండి కూడా మలినాలు బయటకు వస్తుంటాయి. ఇవి కూడా అతిగా జరిగిన, అల్పంగా జరిగిన వ్యాధి కిందకే లెక్కలోకి తీసుకుంటారు. మలక్రియ దేంటిది? సమదోషాః సమ అగ్నిచ్చ సమధాతు మలక్రియాః. ఇదొక లైన్. ఇది శరీరం గురించి. శరీరం లోపల వాతపిత్త కఫాలు సమంగా ఉండాలి, తర్వాత అగ్ని సమంగా ఉండాలి, ధాతులు సమంగా ఉండాలి, మలక్రియలు సమంగా ఉండాలి. ఇంతటితోనే ఆరోగ్యం అవుతుందా? కాదు. మనసు కూడా బాగుండాలి. ప్రసన్న ఆత్మ ఇంద్రియమణ స్వస్థ ఇత్యావిజేతి. మనస్సు, ఇంద్రియాలు, ఆత్మ ప్రసన్నంగా ఉండాలి. అంటే టెన్షన్ కానీ, స్ట్రెస్ కానీ, అసంతృప్తి కానీ, బాధ కానీ, భయం కానీ లేని స్థితి ఉండాలి. ప్రశాంతంగా ఉండాలి, ప్రసన్నంగా ఉండాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉన్నట్టు. ఇలాంటి ఆరోగ్యాన్ని మనం పొందాలంటే మన మనస్సును, శరీరాన్ని సమతాస్థితిలో ఉంచే ప్రయత్నం చేయాలి. శరీరాన్ని సమతాస్థితిలో ఉంచేది మన ఆహారం. అలాంటి ఆహారాన్ని తీసుకోవాలి. వాతము ఉంటే వాతాన్ని తగ్గించే, పిత్తం ఉంటే పిత్తాన్ని తగ్గించే, కఫం ఉంటే కఫాన్ని తగ్గించే అలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. కఫం ఎక్కువ ఉన్నప్పుడు కఫ పదార్థాలు తీసుకుంటే కఫం ఇంకా ప్రకోపించి వ్యాధి తీవ్రమవుతుంది. పిత్తము ఎక్కువగా ఉన్నప్పుడు పిత్త పదార్థాలు తీసుకుంటే పిత్తం ప్రకోపించి ఇంకా వ్యాధి తీవ్రతరమవుతుంది. అదేవిధంగా కఫము, పిత్తము, వాతము ఇవన్నీ కూడా శరీరం లోపల ఏవి ఎక్కువ ఉంటే వాటిని తగ్గించే ప్రయత్నం చేయాలి. దీన్ని తగ్గించడం ద్వారా, ఆహారం ద్వారా మిగతావి కూడా ధాతువులు కానీ, అగ్ని కానీ, మలక్రియ కానీ సమతాస్థితికి వస్తాయి. అదేవిధంగా మనసు కూడా శరీరం మీద ఆధారపడి ఉంటుంది. శరీరం బాగున్నప్పుడు దాదాపు మనసు బాగానే ఉంటుంది. దానికి తోడు మనసును కూడా ప్రసన్నంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అట్లాంటి జ్ఞానాన్ని గ్రహించాలి. ధైర్యాన్ని, సంతోషాన్ని ఇచ్చే జ్ఞానాన్ని మనం గ్రహించాలి. అట్లాంటి భావనలు, అట్లాంటి ఆలోచనలు చేస్తుండాలి. అప్పుడే మనము సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలం. ఆరోగ్యమే సుఖం, సుఖానికి మూలం. ఆరోగ్యమే సుఖం, మిగతా సుఖాలకు కూడా ఆరోగ్యమే మూలం. కనుక ఆరోగ్యానికి ఆయుర్వేదం లోపల సుఖము అని పేరుంది, రోగానికి దుఃఖము అని పేరుంది. కనుక సుఖాల్లో ముఖ్యమైన సుఖం ఆరోగ్య సుఖం. ఆరోగ్య సుఖము కోసం మనము ప్రయత్నించాలి.